హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మనం ప్రతి వారం కూడా ఒక బ్రాండ్ న్యూ కుజీన్ తోటి, బ్రాండ్ న్యూ కంట్రీకి సంబంధించిన విశేషాలతోటి స్టార్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ వారం కూడా మనం ఎంటర్ అయిపోయాము కరేబియన్ కుజీన్లోకి. ఆ కరేబియన్ కుజీన్లో ఎలాంటి వంటలు ఉంటాయి, ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి, వాటితో పాటుగానే ఆ కరేబియన్ దీవుల గురించి మనకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి కరేబియన్ వీక్. ఈ కరేబియన్ వీక్లో ఈరోజు మనం 2 డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వాటిని వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాము. మొదటగా మనం చేసుకోబోతోంది జమైకన్ ప్రాన్ అండ్ పొటాటో కర్రీ. ఈ జమైకన్ స్వీట్ పొటాటో, అలాగే చూసినట్లయితే ప్రాన్ కర్రీలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొటాటో యూస్ చేస్తున్నాము. ఇక్కడ స్వీట్ పొటాటో కూడా వాడచ్చు, అప్పుడు స్వీట్ పొటాటో అవుతుంది. వాళ్ళు ట్రెడిషనల్గా స్వీట్ పొటాటోని వాడతారు, మనం పొటాటో వాడుతున్నాం అనమాట, మన టేస్ట్కి, మన ప్యారెట్స్కి అనుగుణంగా. అలాగే ఇక్కడ ప్రాన్స్ ఉన్నాయి, ప్రాన్ వాడుతున్నాము. ఉల్లిపాయలు 2 వాడుతున్నాము. ఇక్కడ చూసినట్లయితే థైమ్ వాడుతున్నాను నేను, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, సో థైమ్ ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మొత్తం మసాలాలన్నీ కలిపిన ఒక పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసరికి దాల్చిన చెక్క, లవంగాలు ఉన్నాయి, అలాగే ఇలాచీ ఉంది. దాంతోపాటుగానే బేలీఫ్ అంటాం కదా, బిర్యానీ ఆకు అంటాము, దానికి సంబంధించిన అది కూడా ఉందన్నమాట. మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసి ఉంచుకుంటాం ఇవన్నీ. దాంతోపాటుగానే జీలకర్ర కూడా దాంట్లో ఉంది. ఈ మొత్తం మసాలాలు గరం మసాలా పౌడర్ లాగా దాంట్లో పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే కోకోనట్ మిల్క్, ఒక 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వాటిని కూడా మనం యూజ్ చేసుకోబోతున్నాం. అలాగే ఆయిల్ సీజనింగ్ కోసం, పెప్పర్ అండ్ సాల్ట్, ఏవైనా గ్రీన్స్ కావాలంటే గ్రీన్స్ కూడా నేను అక్కడ నుంచి తీసుకోబోతున్నాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అంతా కూడా. ఒక రకంగా చెప్పాలంటే మన కేరళ స్టైల్ డిషెస్ ఉంటాయి కదా, ఇంచుమించు అలా వస్తుందన్నమాట. కొబ్బరి పాలుతో చేసే చేపలు అలాంటివి ఉంటాయి, ఆ స్టైల్లో ఉంటుంది. సో ఈజీగా అయిపోతుంది. మనకు కూడా చాలామంది నాన్ వెజిటేరియన్స్, పర్టికులర్లీ ఫిష్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుంది. కాబట్టి ఫాలో అవుతానండి, మీరు కూడా హ్యాపీగా తినేయచ్చు. నేను మొదటిగా ఉల్లిపాయలు తరుక్కుంటున్నా. సన్నగా తరుక్కుందాం, కూరలోకి సరిపోయే విధంగా. ఉల్లిపాయల పని అలా అవుతూ ఉంది. ఈలోపు ఇంకొక అరచెక్క తరిగే లోపుగా మనకి చక్కగా పొయ్యి వెలిగించుకొని స్టవ్ వేడి అవుతుంది కాబట్టి ప్యాన్ వేడి చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించేస్తాం. కొద్దిగా మగ్గేలోపు మిగిలిన కొన్ని కట్ చేసుకోవాలి, వాటిని కూడా కట్ చేసుకుంటాం. మీకు ఇందాకే చెప్పాను కదా, పొటాటో ప్లేస్లో వాళ్ళు స్వీట్ పొటాటో వాడతారు, కొద్దిగా తీయగా ఉంటుందని. మనకు ఆ స్వీట్ పొటాటో అన్ని డిషెస్లోకి నచ్చదు. కొన్ని వంటలు మనం కూడా చేసుకుంటాం అనుకోండి, ఈ దప్పలం అని ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు, వాటిలో చాలా చక్కగా ఉంటుంది. బట్ అన్నింట్లో బహుశా నచ్చకపోవచ్చు, అందుకనే నేను పొటాటో వాడుతున్నాను ప్రస్తుతానికి. ఇది కూడా బాగుంటుంది. పొటాటోని కూడా ఈ విధంగా జూలియన్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకోకుండా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటాం చూడండి, ఇంచుమించు ఆ స్టైల్లో. ఎందుకంటే మనం చేస్తోంది కర్రీ కాబట్టి ఆ కర్రీలో పేస్ట్ లాగా కలిసిపోవాలి. తర్వాత కొద్దిగా మ్యాష్ చేసుకొని కూడా పెట్టుకున్నట్లయితే ఆ మ్యాష్ అంతా కూడా కాస్త మనకు గ్రేవీని థిక్గా చేస్తుంది అన్నమాట. అయిపోయింది ఇది కూడా, దీని పని కూడా అయిపోయింది. కొద్దిగా ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దీంట్లో మనం అన్నీ కలిపి పెట్టుకున్న మిక్చర్ పౌడర్ అది యూస్ చేస్తున్నాము, గరం మసాలా పౌడర్. కొద్దిగా అంత ఇది ఆ వేగి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఈ పౌడర్లో నుంచి ఆ మంచి ఫ్లేవర్స్ అన్ని బయటకు వస్తున్నాయి హ్యాపీగా, చాలా చక్కగా ఉంది.
పచ్చిమిరపకాయలను కూడా ఫైన్ చాప్ చేసుకొని వాడుకుంటున్నాం. ఇంకా చిన్నగా చేయగలిగితే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా వేగుతూ ఉండని కొద్దిగా అది వేగేలోపు మిగిలిన ఈ బంగాళదుంపను కూడా కట్ చేస్తాం. Done. Now పొటాటోస్ వేసుకొని వేయించుకుంటాం. కొద్దిగా ఈ బంగాళదుంపలంతా కూడా వేగిన తర్వాత ఓ మంచి టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టాక్ వాడుకోవాలి. మన స్టాక్ బదులుగా వాటర్ యూస్ చేస్తున్నాం ప్రస్తుతానికి, ఎందుకంటే చాలామంది దగ్గర స్టాక్ ఉండదు కాబట్టి దాని ప్రిపరేషన్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది. అబ్బో ఇప్పుడు ఆ స్టాక్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తాంలే, దానికంటే వండడం మానేయడం బెటర్ అని చెప్పి రిలీజ్ అయిపోతున్నారనే ఉద్దేశంతో నేను వాటరే యూస్ చేస్తున్నాను. సో దట్ వాటరే యూస్ చేసుకొని ప్రశాంతంగా కుక్ చేసుకోవచ్చు అని. మీ దగ్గర కనుక స్టాక్ ఉంటే వెజిటబుల్ స్టాక్ కానీ లేకపోతే ఫిష్ స్టాక్ కానీ ఉంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వరకు వచ్చింది. నౌ యూఆర్ గోయింగ్ ఫర్ కోకోనట్ మిల్క్. దీంట్లో కొద్దిగా కుక్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లేవర్స్ అన్ని కోకోనట్ మిల్క్లో ఉన్న ఆ సాఫ్టీ వెల్వెటీ ఫ్లేవర్ టచ్ ఏదైతే ఉంటుందో టెక్స్చర్ అదంతా మిగిలిన కూర ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా పట్టుకుంటుంది. తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వాటర్ కానీ స్టాక్ కానీ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వరకు గుడ్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. దీంతో మనకు మిగిలిన ఆ బంగాళదుంపలు ఇవన్నీ కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. అయిపోయింది కదా. ఒక 2 minutes ఇలా ఉంటే కుక్ అయిపోయి మనకు ఫ్రెష్గా కనిపిస్తుంది. తర్వాత టైం యాడ్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఏదైనా ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఏదైనా తీసుకొని లేకపోతే మ్యాషర్ ఉంటే మ్యాషర్ కానీ తీసుకొని కొద్దిగా అంతా ఆ బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో బంగాళదుంపల్ని కాస్త మ్యాష్ చేసుకుంటాం. ఇక్కడ ఈ విధంగా ఉడికిన తర్వాత అలా మెత్తగా మ్యాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర కొద్దిగా థిక్గా తయారవుతుంది. చక్కగా దేంట్లో అయినా తినేటప్పుడు మనకు ఆ ముద్దకు పట్టడానికి కానీ తీసుకోవడానికి కానీ బాగుంటుంది అనమాట. చిక్కటి కూరలాగా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎనీవే అది కూడా చేసేసాము. నెక్స్ట్ సీజనింగ్స్ యాడ్ చేసుకుంటున్నాం. టైం వాడుతున్నాను కొద్దిగా. దాంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ కారానికి సరిపోయే విధంగా జస్ట్ ఒక 2 ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ పచ్చిమిరపకాయలు అది సరిపోతుంది. దానికి యాడ్ ఆన్ చేసే విధంగా కొద్దిగా పెప్పర్ అలాగే కాస్తంత సాల్ట్. రైట్. ఇది కాస్త కలిసిన తర్వాత చక్కగా ఇందులో ఫైనలీ ప్రాన్స్ యాడ్ చేసుకుంటాం. వీటిని నీట్గా ఆ కర్రీలో కుక్ అయిన తర్వాత చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం దించేసుకోవచ్చు. సో దీనికోసం కొద్దిగా టైం పడుతుంది. మొత్తం ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత రైస్లోకి మనం అయితే టేస్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. జనరలీ వాళ్ళు బ్రెడ్స్లో వాడతారనమాట, డిఫరెంట్ బ్రెడ్స్లో. మనం కూడా రోటీలో ఇలాంటివి ట్రై చేయొచ్చు. చపాతీకి కానీ రోటీకి కానీ ఇట్లాంటి కర్రీస్ని తయారు చేసుకుని తినొచ్చు అనమాట. ఎనీవే ఈ ప్రాన్స్ కూడా కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కుక్ అయిన తర్వాత ఒకేసారి బౌల్లోకి తీసుకొని ప్రజెంటేషన్లో చూపిస్తాను.
యా యమ్మీ యమ్మీ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది చిక్కగా. మంచి కారం, మంచి ఉప్పు అన్నీ కూడా చక్కగా సెట్ అయిపోయాయి. పర్ఫెక్ట్గా ఉంది. నేనైతే ఇది ఇంకా ఒక పట్టు పడదాం అనుకుంటున్నాను. మంచి మంచి ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. ఓ మంచి స్టార్టర్ లాగా ఒకటి ప్లాన్ చేద్దామనే ఐడియా వచ్చిందనమాట. సేమ్ అదే స్టైల్లో చేద్దామనే ఉద్దేశంతో మీకోసం ఒక మంచి డిష్ని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఈ డిష్ పేరు మొయిటో గ్రిల్ చికెన్. ఈ మొయిటో గ్రిల్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాము, చక్కటి బ్రెస్ట్, అందులోనూ బోన్స్ లేకుండా తీసుకున్నాను నేనైతే ప్రస్తుతానికి. అలాగే మింట్స్ కొని తీసుకున్నాం, అంటే పుదీనా. దాంతోపాటుగానే నిమ్మకాయ వాడుతున్నాము, దానికోసమే నేను జ్యూస్ తీసి పెట్టుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నిమ్మకాయ కూడా ఇక్కడ పెట్టాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగంత వెనిగర్ వాడుతున్నాను, ఇది కొద్దిగా సపరేట్గా ఉండడం కోసం అనమాట, వేరే పర్పస్ తోటి. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా షుగర్ వాడుతున్నాము, అలాగే లెమన్ జెస్ట్ వాడుతున్నాను, దాంతోపాటుగానే వైట్ వైన్ వాడుతున్నాను. ఇంకా అవసరానికి తగ్గట్లుగా ఆయిల్, సాల్ట్, పెప్పర్ కూడా వాడతాము. రెండోది, ఈ డిష్ని ఇలాగే సర్వ్ చేస్తే ఏం బాగుంటుంది అన్నట్లుగా పక్క నుంచి కాంప్లిమెంట్ చేసే విధంగా కొద్దిపాటి సాలడ్ కూడా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రిల్డ్ చికెన్ ఎప్పుడైనా తినేటప్పుడు పక్క నుంచి ఏదైనా సరే ఒక టేస్టరు, కొద్దిగా ఎన్హాన్సర్ లాగా ఉంటే కాంప్లిమెంట్ చేస్తూ బాగుంటుంది. అది కూడా మనం తయారు చేసుకుందాం. మొదటగా చికెన్కి మ్యారినేషన్ ముఖ్యం కాబట్టి మ్యారినేషన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. చక్కగా మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో ఏం లేదు, చాలా 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 ఈజీ ప్రాసెస్లో మనం చేసుకుంటూ ఉన్నాము. ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యారినేట్ కింద వాడేసుకుంటాము. ఒక పుదీనాను మాత్రమే అలాగే అయినా వేసేసుకోవచ్చు, లేదంటే కొద్దిగంత చిన్న చిన్న కట్ చేసుకున్నట్టయితే అందులో నుంచి ఆ వెట్టి జ్యూసీ ఫ్లేవర్స్ టెక్స్చర్ బయటకు వచ్చి ఆ చికెన్లోకి ఇంకా పడుతుందనే ఉద్దేశం మీకు కనుక అనిపిస్తే ఈ విధంగా కట్ చేసుకోండి. లేదంటే పుదీనాను అలాగే వేసేసుకున్నా కూడా ఆయిల్లో మళ్ళీ ఫ్రై అయ్యే టైంలో చిన్నగా అయిపోయి మిక్స్ అయిపోతుంది. సో టు స్టార్ట్ విత్ పుదీనా ఇలా వేసుకున్నాం. పుదీనా తర్వాత లెమన్ సంబంధించి లెమన్ జ్యూస్ వాడుకుంటున్నాను. లెమన్ వాడకుండా దాంతోనే అదే లెమన్తో చేసిన జస్ట్ అనమాట. సింపుల్గా మనం సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏం చేసుకోవచ్చు అంటే, ఒకే నిమ్మకాయ తీసుకొని దాన్ని జస్ట్ అంతా ఫస్ట్ తీసేసుకొని, అంటే తురిమేసుకొని తర్వాత అదే నిమ్మకాయని కట్ చేసి అది జ్యూస్ వాడేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే వెనిగర్, షుగర్ అండ్ వైట్ వైన్, వీటితోటి మ్యారినేట్ మనం తయారు చేసుకుంటాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేద్దాం అండి. సాల్ట్ ఇంకా పెప్పర్. దీంట్లో వేరే కారాలు ఏం వేయట్లేదు కదా మనం, దాని గురించి చూసుకొని కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువ పెప్పర్ వేసుకోవాల్సి వస్తుంది. పెప్పర్ వేసేసుకొని దీంట్లో దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఈ మ్యారినేట్ చేసుకునేందుకు నాకు వేరే బౌల్ ఉంది, ఈ బౌల్లో పెట్టేసి నేను చేస్తున్నా. ఇందులో అయితే బాగా డిప్ అయి ఉంటుందనే ఉద్దేశంతో. సో లెట్ ఇట్ బి లైక్ దట్. ఓ 30 minutes అది మ్యారినేట్ అవుతూ ఉండాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఈలోపు మనం సాలడ్ తయారు చేస్తాం. సింపుల్ సాలడ్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చితే చేసుకోండి దాంతోపాటు, కానీ లేకపోతే లేదు మామూలుగా సాలడ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ సాలడ్ని కూడా సపరేట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను ఒక 2 bell peppers యూస్ చేస్తున్నా. జస్ట్ ఎల్లో కొద్దిగా అండ్ రెడ్. రెండే కలర్స్ అయిపోయాయని కనిపిస్తుందండి, గ్రీన్ కూడా వాడదాం. సో వీటిని చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్ కింద కట్ చేసేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుందాం.
చక్కగా అదేమో మ్యారినేట్ అవుతుంది, సాలడ్ ఏమో మనం రెడీ చేసేసుకుంటున్నాము సైడ్ నుంచి. ఇవన్నీ కలిపేసుకొని హ్యాపీగా డిష్ సర్వ్ చేసేసుకొని తినేసుకుంటే చాలా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మామూలుగా కూడా ఇంట్లో ఏ చికెన్ పకోడీనో ఇంకోటో మనం తయారు చేసుకుంటూ ఉంటాం కదా, వాటిలో కూడా మనం ఇలా కాంప్లిమెంట్ చేస్తూ అప్పుడప్పుడు సాలడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం అవాయిడ్ చేసే ఐటమ్ ఏంటంటే దాంట్లో గ్రీన్స్ ఏం వేయమన్నమాట. కానీ దాంట్లోనే కొద్దిగా అంత ఫ్రై, అది కూడా షాలో ఫ్రైస్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో క్యాప్సికమ్ కానీ ఏదైనా కట్ చేసుకుని దాంట్లో వేసుకున్నట్లయితే చక్కగా దాన్ని కూడా తినడానికి ఉంటుంది. టేస్ట్ కూడా బాగా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగానే బాడీకి కాస్తంత ఫైబర్ కూడా వెళ్తుంది. అలాంటి ట్రయల్స్ వేస్తూనండి సార్ ఎప్పుడైనా మీరు కూడా. టొమాటో నేను సీడ్లెస్ అండ్ జ్యూస్లెస్ లాగా తీసుకున్నాను అనమాట. కట్ చేయడంలోనే ఆ విధంగా డిఫరెంట్గా కట్ చేసేసుకొని తీసేసుకున్నట్టయితే నీట్గా వచ్చేసింది. అయినా ఇవాళ వచ్చే టొమాటోల్లో అంత ఎక్కువ జ్యూసీగా మెత్తగా కూడా అవ్వవు కాబట్టి సాలడ్స్కి పర్టికులర్లీ తినడానికి చాలా చక్కగా ఉంటాయి టొమాటోస్ ఇప్పట్లో. సో సాలడ్కి కటింగ్ ప్రాసెస్ అయిపోయిందంటే మొత్తం అంతా అయిపోయింది కటింగ్ ప్రాసెస్ అయితే. దీంట్లో నేను ఇప్పుడు వెనిగర్ తయారు చేసుకుంటున్నాను. సాలడ్కి డ్రెస్సింగ్ ముఖ్యం కదా, సో ఇందులో నేను ఇందాక వేసిన వెనిగర్లో కాస్త మిగిల్చుకున్నాను, అదే వెనిగర్ని దీంట్లో వేస్తున్నా. ప్రపోర్షన్ వచ్చేసి 1:1 రేషియో వెళ్తుంది అనమాట. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కనుక వెళ్ళినట్లయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాం. సో టేబుల్ స్పూన్ మ్యాచ్ అయిపోతుంది. దాంతోపాటుగా పెప్పర్ ఇంకా సాల్ట్, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటే మనకు డ్రెస్సింగ్ రెడీ అవుతుంది. ఆ డ్రెస్సింగ్ తోటి సాలడ్ని డ్రెస్ చేసుకుంటాం. రైట్, నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే వెనిగర్తో చేసిన ఆ వెనిగర్ రెడీ అయిపోతుంది. దెన్ సింప్లీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసేస్తాం. ఈ డ్రెస్సింగ్ ఎప్పుడైతే నీట్గా ఈవెన్గా మిక్స్ అయిపోతుందో వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటి టేస్ట్ని టెక్స్చర్ని మార్చేసుకొని రుచికరంగా తయారవుతాయి. అయిపోయింది. కొద్దిగా కారం పడితే పడచ్చు, వేసుకుందాం కావాలంటే. ఓకే, దీంతో మనకి ఇప్పుడే పని లేదు, లాస్ట్లో ప్రజెంటేషన్ దగ్గర దీంతో చూసుకుందాం. దాని పని అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ రియల్ డీల్. పాన్ వేడి చేసుకొని, పాన్ వేడి అయిన తర్వాత నీట్గా మనకు మ్యారినేట్ అయిన ఈ చికెన్ని కుక్ చేసేసుకుందాం. కొద్దిగంత కాదు, కొద్దిగా బోల్డ్ అంత ఆయిలే వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ కూడా పెద్ద క్వాంటిటీలోనే ఉంది సైజు. రెండోది ఈ గ్రూస్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ ఆయిలే వేసుకుంటున్నా. తర్వాత ఏంటంటే ఈ ఆయిల్ అంతటిని కూడా మళ్ళీ పైకి ఎత్తి వేసుకొని కుకింగ్ కూడా చేయాల్సి వస్తుంది అన్నమాట స్పూన్ తోటి. సో ఫర్ దాట్ పర్పస్ కొద్దిగంత ఎక్కువ ఆయిలే వేసుకున్నా. రెడీ, జ్యూసీగా టెండర్గా హ్యాపీగా మ్యారినేట్ అయ్యి ఇప్పటివరకు స్నానం చేసిన దీన్ని తీసి ఇలా పెట్టేద్దాం. ఇది గ్రిల్ అవుతున్న టైంలో పైనుంచి మనకు మిగిలిన ఈ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ దీని మీద నుంచి అప్లై చేసుకుంటాం అన్నమాట. సో దట్ కుక్ అవుతూనే పైనుంచి అది తడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ పైనుంచి పోసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న జ్యూసెస్ని దాని నుంచినే తీసి దాని మీదకి మళ్ళీ వేస్తూ ఉంటాము. ఆ ప్రాసెస్లో నీట్గా కుక్ అవుతుంది. చూస్తూనండి.
ఈ విధంగా మనము నీట్గా ఈ కుకరీ షోస్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద షెఫ్లు వంటలు చేసే టైంలో కానీ ఇలాంటి టైంలో చూస్తూ ఉంటాం అనమాట. ప్రొఫెషనల్ కుక్స్ చేసే టైంలో చూస్తూ ఉంటాము. ఎక్కువ వరకు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట. అందులోనూ ఆయిల్ కాకుండా బటర్ తోటి ఎప్పుడైనా కుక్ చేసే టైంలో అలాంటి టైంలో తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఇందాకే అడిగాను, దీనికి ఒక ప్రాసెస్ ఉంది, దీని ఒక పేరు కూడా పెట్టారు, బేస్టింగ్ అని. సో బేస్టింగ్ అంటారు ఈ కుకింగ్ ప్రాసెస్ని. ఈ విధంగా కుక్ అవుతూ ఉంటే దాని నుంచి వచ్చిన ఆ జ్యూసెస్ని, ఆయిల్స్ని మళ్ళీ తీసి దాని మీద వేస్తూ కుక్ చేస్తారనమాట. నేను ఇందాక తీసుకున్న స్పూన్ కాస్త చిన్నదైపోయింది, కొద్దిగంత పెద్ద స్పూన్ తీసుకొని నౌ నైస్లీ కుకింగ్. రైట్, అయిపోతుంది. సో ఫైనలీ కుకింగ్ ప్రాసెస్ ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లో వేరే ఏమీ లేవు, జస్ట్ పుదీనా కొద్దిగా వాడాము, కాస్తంత వెనిగర్ యూజ్ చేసాము, కొద్దిగంత షుగర్ యూజ్ చేసాము మ్యారినేషన్ కోసం, అలాగే నిమ్మకాయ రసం వాడాము, అంతే అనమాట, అంతకంటే ఏం వాడలేదు. సో ఈ కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది. చారులు వచ్చేసి ఈ విధంగా అయిన తర్వాత సాలడ్తో పాటుగా సర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీకు ప్రెజెంటేషన్లో చూపించేస్తాను, తర్వాత టేస్ట్ చేస్తాను. చక్కగా చేసుకొని తినేస్తూ ఉంటే అసలు ఆనందమే వేరప్ప. విన్నర్ చికెన్ డిన్నర్ అన్నట్లుగా. వావ్ 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 వావ్. ఏమీ భాగ్యమో నేస్తమా. చాలా చక్కగా ఉందండి, అద్భుతంగా కుదిరింది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి, నేను చెప్తాను. పర్ఫెక్ట్లీ గుడ్, చాలా అద్భుతంగా కుదిరింది. మంచిగా మీరు కూడా చేసుకొని వండుకొని తినేసేయండి. కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్లేవర్స్లో చికెన్ తినడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది పక్క నుంచి కాంప్లిమెంట్ చేయడానికి కూడా మంచిగా సాలడ్ కుదిరింది. ఇదైతే ఆల్రెడీ టేస్ట్ చేశాను నేను, చాలా బాగుంది. సో పర్ఫెక్ట్లీ గుడ్ డిష్. సో వన్స్ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అద్భుతమైన డిష్తో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టాటా.